ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. దావోస్ పర్యటనకు తండ్రి కొడుకులు చంద్రబాబు లోకేష్ మాత్రమే వెళ్లారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించిన వైసీపీ నేత రోజాకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కందుల దుర్గేష్. కేబినెట్ మొత్తం దావోస్ వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. రోజా పర్యాటక మంత్రిగా ఉన్నప్పుడు రిషికొండలో ప్యాలెస్ కడుతుంటే ఎందుకు మాట్లాడలేదని, ముందు దీనికి సమాధానం చెప్పాలని అన్నారు మంత్రి కందుల. పవన్ కళ్యాణ్ ఏమో సినిమా డైలాగులు చెప్పినట్టు చెప్తాడు కానీ మళ్ళీ ఎక్కడ కూడా ఏం చేయడు. ఎందుకంటే అల్లు అర్జున్కి మానవత్వం లేదంట, పోయి పరామర్శించలేదంట. మరి నీ అభిమానులు నీ కోసం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి 2 చనిపోతే మణికంఠ చరణ్ అని ఇన్ని రోజులు అవుతున్నా ఒక్కరి మీద కేసు లేదు, ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. నిన్న నువ్వు పిఠాపురానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పిలిపించి కూడా వాళ్ళని కలవకుండా, వాళ్ళని పరామర్శించకుండా వాళ్ళని అవమానించావు. మరి నీకు మానవత్వం ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. రోజా గారికి ఏముందంటే ఆవిడ పదవీ కాలంలో ఉన్నప్పుడు ఆవిడ ఏ రకమైనటువంటి ఆ పర్యాటకానికి సంబంధించిన ఒక్క చిన్న పని కూడా చేయలేదు. మహా అయితే ఆవిడేమో అవేమైనా ఉపయోగించుకుందేమో కానీ వాటిని ఏ రకంగానూ ఆవిడ ఒక్క చిన్న పని కూడా చేయలేదు. ఇవాళ దావోస్ పర్యటనకి ఉప ముఖ్యమంత్రి గారు ఎందుకు వెళ్ళలేదు అనేటువంటి మాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళింది ఎవరు? ముఖ్యమంత్రి గారు వెళ్లారు. ఇండస్ట్రీస్ సంబంధించిన ఐటీ వింగ్ ఉంది కాబట్టి ఎవరో లోకేష్ గారు వెళ్లారు. అదేవిధంగా ఇండస్ట్రీస్ మినిస్టర్ అయినటువంటి భరత్ గారు వెళ్లారు. ఇవి మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి తప్పితే ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ, ఫారెస్ట్ శాఖ ఇవన్నీ చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దానికి అవసరం ఉన్నా లేకపోయినా వెళ్ళటం అనేది కాదు కదా ప్రధానం. దానికి వెళ్ళలేదని అడిగేంత రైట్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో రోజా గారికి లేదు. ఆవిడ ఏమన్నా చెప్పవలసి వస్తే ఆవిడ 5 సంవత్సరాల పదవీ కాలంలో ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పమనండి. ఏ రోజు కూడా ఒక్కరోజు ఆవిడ పర్యాటక శాఖ మంత్రిగా పర్యాటక రంగానికి సంబంధించి ఏమైనా చిన్న మాట మాట్లాడింది ఆవిడ? మీరు ఆ రోజు కట్టినప్పుడు, ఆ ప్యాలెస్ కట్టినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? పర్యాటక శాఖకు వచ్చేటువంటి ఆదాయం పోతుంది, దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి మాట ఒక టూరిజం మినిస్టర్గా మీరు ఎందుకు నోరెత్తి మాట్లాడలేకపోయారు? ఇవాళ ఏదో 4 మాటలు మాట్లాడేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారు. ఇలాంటి చొప్పదండు మాటలు మాట్లాడడం వల్ల ఏ ప్రయోజనం లేదు. మీరు ఏం చేశారో చెప్పి అప్పుడు మాట్లాడండి.